కష్టాలు నాకు కొత్త కాదు, కన్నీళ్లు నాకు వింత కాదు. ప్రమాదాలకు భయపడి వాకిలి దాటి పరువు తీయడానికి సంస్కారం లేని దాన్ని కాదు, విశ్వనాథ్ కూతుర్ని. ఈ సంస్కారము నువ్వు బ్యాగ్ సర్దుకుని భాగ్యనగరం వెళ్ళినప్పుడేమైందమ్మా? చెల్లికి కాబోయే మొగుణ్ణి నీకిచ్చి చేస్తున్నారని తెలిసి కూడా జెండా ఎత్తేసినప్పుడు గుర్తు రాలేదా నువ్వు విశ్వనాథ్ కూతురువని? గుర్తుంది కాబట్టే మా అమ్మా నాన్నలకి నా ఆవేదనని అక్షర రూపంలో చెప్పి వెళ్ళాను. నా ఆవేదన నీ చేతుల్లో పడి అబాసు పాలైంది. నా ఆత్మాభిమానం నీ కళ్ళల్లో పడి నలిగిపోయింది. కానీ నిజం నిప్పు లాంటిది, ఎంతో కాలం దాగదు, బయటపడదు. అప్పుడు అందులో పడి కాలిపోతుంది. టెండర్ వేయకపోవడం ఏంటండి? మా తమ్ముడు శ్రీకర్ వచ్చాడు కదా. వచ్చాడు, హైదరాబాద్ కు మాత్రమే వచ్చాడు. టెండర్ ఆఫీస్ కు మాత్రం దుమ్మ కొట్టాడు. మీరు పంపిన ఫైలు చంకలో పెట్టుకున్నాడు. టెండర్ అటకెక్కింది. ఏంటి, శ్రీకర్ టెండర్ ఆఫీస్ కి రాలేదా? ఫోన్ కొట్టి కొట్టి నా వేళ్లు అరిగిపోయాయి. టైం అయిపోయింది, మాట లేదు, మనిషి లేడు. విషయం చెప్పకపోతే బాగుండదని ఫోన్ చేశాను. ఉంటానండి. 2 కోట్ల కాంట్రాక్ట్ ఒక అనామకురాల కోసం చేతులారా వదిలేశాడు. వీణేమనాలి? అర్చన అనామకురాలు కాదన్నయ్య, మనసిచ్చిన మనిషి. నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న మనిషి ఒక్కసారిగా కనిపించింది. ప్రాణం పోయినట్టుగా, ఆ డబ్బు పోతే లైఫే లేదన్నట్టుగా బాధపడుతుంటే చూస్తూ ఎలా వదిలేస్తాను? వెతకకుండా ఎలా ఉండగలను? నువ్వు హైదరాబాద్ వెళ్ళింది టెండర్ వేయడానికి, అర్చన్ని వెతకడానికి. ఆ కాంట్రాక్ట్ మనకొస్తుందని ఎన్ని కలలుగన్నానో తెలుసా? మొత్తం సర్వనాశనం చేశావు. ఆ కాంట్రాక్ట్ కాకపోతే 100 కాంట్రాక్టులు సంపాదించుకోవచ్చు. కానీ ఆపదలో ఉన్న అర్చనను కాపాడకపోతే ఆమె లైఫ్ అయిపోతుంది. ఆ అమ్మాయి లైఫ్ ని కాపాడడానికి నువ్వెవడవరా? ప్రియుడువా, మొగుడువా, బంధువా? మనిషిని. మురళికి ఆపరేషన్ జరిగింది, ఇప్పుడు కోలుకున్నాడు. మురళి ఇలా మామూలు మనిషి అవటానికి కారణం అర్చనేనమ్మా. 1,00,000 రూపాయల హాస్పిటల్లో కట్టి మురళికి ఆపరేషన్ చేయించింది. 1,00,000 రూపాయలు కట్టిందా? అవునమ్మా, కానీ ఆపరేషన్ పూర్తయి మురళి కళ్ళు తెరిచే లోపలే వెళ్ళిపోయింది. అర్చన ఇంటికి చేరిందో లేదోనని చాలా కంగారు పడ్డానమ్మా. అందుకే ఒక్కసారి మురళి పరిస్థితి అర్చనకి చెప్తే ఆనందిస్తుందని ఫోన్ చేశానమ్మా. ఒక్కసారి తనకిస్తారమ్మా? ఫోన్ పెట్టే. ఇంకొకసారి ఇంటికి ఫోన్ చేశావంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను జైల్లో పెట్టిస్తా, జాగ్రత్త. ఎవరమ్మా? ఇంకెవరు? ఆ సత్యబాబు. ఈవిడి గారు మురళి అనే వాడికి ఆపరేషన్ కోసం 1,00,000 రూపాయలు హాస్పిటల్లో పే చేసిందట. అందుకు కృతజ్ఞతలు చెప్తున్నాడు. 1,00,000 రూపాయలు? నేను మీలాగే షాక్ అయ్యాను. కట్టుబట్టలతో ఇల్లు వదిలి వెళ్ళిన అమ్మగారు 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చిందో ఏంటో. వింత మనుషులు, వింత పనులు. డబ్బు కనిపించట్లేదు. ఏ డబ్బు? బీరువాలో పెట్టిన డబ్బు అత్తయ్య. ఏంటి, డబ్బు కనిపించట్లేదా? అవునత్తయ్య, బీరువాలో 3 లక్షలు పెట్టాను, కానీ 2 లక్షలే ఉన్నాయి. 1,00,000 రూపాయలు మాయమైపోయాయి. ఏ సంబంధం లేకపోతే ఆ మురళీగాడి ఆపరేషన్ కి 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చావు? అంత డబ్బు ఎలా కట్టావు? అంత డబ్బు నీకెక్కడిది? అది చూసారా ఎలా నసుకుతుందో? చేసిన దొంగతనం బయటపడేసరికి ఎలా తడబడుతుందో. దేవుడి సాక్షిగా చెప్తున్నానమ్మా, నేను ఈ డబ్బు చూడలేదు. నేను ఇంట్లో నుండి పైసా కూడా తీసుకెళ్ళలేదు. మరి ఆ దరిద్రుడికి అంత డబ్బు ఎలా కట్టగలిగావు చెప్పు? ఆ డబ్బు ఇక్కడి నుంచి తీసుకెళ్ళలేదమ్మా. అది నేను